गमयन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। నమస్కారం. ఈరోజు మనం మరో స్వామి భక్తుడితో స్వామితో ఆయనకున్న అనుబంధాన్ని తెలుసుకుందాము. సోమశిల ముంపు గ్రామాల్లో ఉన్న పెర్లకొండ గ్రామానికి చెందిన బరిగెల నాగయ్య గురించి తెలుసుకుందాం. ఈరోజు స్వామివారి ఆశ్రమంలో జరిగే ఎన్నో సేవలలో మొదటగా అన్ని సేవల్ని ప్రారంభించింది ఈ బరిగెల నాగయ్య అని కొలమూళ్ళలో చాలామంది మనకి చెప్పడం జరిగింది. ఆత్మీయులారా, పవిత్రమైన స్వామి సత్సంగానికి, శనివారం నాటి స్వామి సత్సంగానికి శుభస్వాగతం. భక్తుల గురించి చెప్పుకుంటున్నాం, స్వామి సేవ చేసిన సేవకుల గురించి చెప్పుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళలో ఎవరికి వారే విశేషమైన వారు. ఈరోజు మరొక నాగయ్య, బరిగెల నాగయ్య. అయిన స్వామి మాటలో చెప్తే మొదటి పూజారి. ఇంత ఆయన జీవితం వలె విచిత్రంగా విశేషంగా ఉంటుంది. ఆయన గారు చివరి రోజుల వరకు స్వామి దగ్గర గడిపే ముందు ఎలా ఉన్నాడు, నాగయ్యకు స్వామికి ఎటువంటి అనుబంధం ఉంది, మన సత్సంగానికి అదే ముఖ్యం. ఆయన రావడం స్వామి దగ్గరికి భలే విచిత్రంగా వచ్చాడు. ఆయన ఏమైందంటే, నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు రాగానే ఆ ప్రాజెక్టు నీళ్లు పొంగినప్పుడు మునిగిపోయిన గ్రామాలను ముంపు గ్రామాలు అంటారు. అట్లాంటి ఒక గ్రామానికి చెందినవాడు. స్వామి పెన్నబద్వేలు తెప్ప మీద ఉన్నప్పుడు వాళ్ళ గ్రామాలు అంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు, లేదా పక్కకు వస్తారు, అక్కడ దాన్ని కొత్తూరు అంటారు. అలా ఆ గ్రామం, ఆయన ఉండే ఊరు స్వామి ఉన్న స్థలానికి 10 కిలోమీటర్లు. మా ఊరే పెళ్ళకుంట, మెర్లకుంట అంటే అప్పుడు పెళ్ళకుంట ఇదికి వచ్చింది అనమాట. మా ఊరికి వచ్చింది వాళ్ళు ఉండాల. వెంగళాయపల్లె ఇంకేమైంది అమలాయపల్లె, కోర్నపల్లె, పెద్దాయపల్లె, కొత్తూరు, కొత్తూరు, దిగువ పట్టుకురాయ, ఎగువ పట్టుకురాయ, ఓగూరు, వాకమాడ, నెవలకొంది. 66 ఊళ్ళు లేచినాయి. మా గుర్తు రాసుకుంది. 66 ఊళ్ళు ఒక చెరకాలు వేసింది. ఏదే ఆడికి మాకు ఓవడం చెరక అని రాసుకో. ఓవడం చెరక అంటే అప్పుడు చెరకాలు ఉన్నాయి. ఇప్పుడు మండలాలు, అప్పుడు చెరక. ఓవలం చెరక లేచిపోయింది, మొత్తం లేచిపోయింది. చెరక అంటే 66 ఊళ్ళు ఉన్నాయి దాంట్లో. ఈయన తన అక్క కూతుర్ని కొత్తూరు వెంగళాయపల్లిలో వివాహం చేసుకుని తన 18వ సంవత్సరంలో కలువాయిలో బట్టలు కొనడానికి వచ్చినప్పుడు స్వామివారు పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నారని తెలిసి స్వామిని చూడ్డానికి వెళ్తారు. చూసిన మొదటి క్షణం నుంచి స్వామి దగ్గర ఒక్కరోజైనా ఉంటే బాగుండు, ఆ రాత్రైనా ఉంటే బాగుండు ఆయనకి తపన కలుగుతుంది. స్వామివారు మాత్రం నువ్వు అనుకున్నది మరలా కొంతకాలానికి జరగద్దులయ్యా అని వేలి ముద్రలు ఇచ్చి ప్రమాణపత్రం రాయించి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి ఇంటికి పంపించారని, తిప్ప దగ్గర నుంచి తను చేరవలసిన ఊరు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా స్వామి బయలుదేరమన్న క్షణంలో ఎట్లా కదిలామో అదే క్షణానికి ఇంట్లో ఉన్నట్టు ఆయన కనిపించటం, దారిలో 10 కిలోమీటర్లు నడిచినట్టు కూడా తనకు తెలియలేదని, అది స్వామివారి దివ్యత్వాన్ని మొదటిసారి తను అనుభవించానని కూడా కొలగముడిలో అందరితో చెప్పుకున్నారు. ఆయన ఏదో పని ఉండి కలువైకి వస్తూ ఉంటే దారిలో ఎవరో చెప్పారు అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అని. సహజంగానే భారతీయులకు, పల్లెటూరు వాళ్లకు
మహాత్ములన్నా సాధువులన్నా గౌరవం కదా. ఆయన చూడాలనిపించింది, నేరుగా వచ్చాడు. కానీ ఆయన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన పెళ్లి చేసుకున్నాడు, అక్క కుమార్తెనో ఎవరినో, కానీ కుదరలేదు. ఆ వివాహం దాని దారి చూసుకుంది, ఆయన ఒక్కడే మిగిలాడు. వేరే తోటి భక్తులతో కలిచేడులో కొందరు చెప్పారంట, నాకు స్వామి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, నేను స్వామిని వదలను, నేను స్వామితోనే ఉంటాను అని ఒక స్వామివారికి క్షవరం చేసిన మంగళాయన కూడా మనకి ఈయన గురించి వివరాలు తెలియజేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు స్వామివారిని కలవటం జరిగింది. స్వామివారిని ఎప్పుడు స్వామి నేను మీ దగ్గరే ఉంటాను అని అడిగినప్పుడల్లా ఇప్పుడు కాదులే అయ్యా అని, ఇంకొక 6 నెలలు దాలి రాయ్యా అని అట్లా చెప్తూ వచ్చారు. ఈయన తురుమెర్లలో ఉండి సీతారాం మైన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 1972లో ఈయనకి మైన్లో ఒక ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం మాత్రమే సీతారాం మైన్లో ఉండి ఇంక స్వామి దగ్గరికి శాశ్వతంగా వచ్చేశారు. ఇంక తన జీవితం చివరి క్షణం వరకు స్వామినే నమ్ముకొని స్వామి దగ్గరే ఉండిపోయారు. మీ పేరేందయ్యా? నా పేరు బలరామయ్య. ఇంటి పేరు? అనుకు బలరామయ్య. చెప్పండి. వాళ్ళిద్దరికి బరిగల్ నాగయ్య మైన్ లో పనిచేస్తున్నాడా? ఆయన చేసేవాడు, ఈయన చేసేవాడు. బరిగల్ నాగయ్య ఊరేంది అసలు? వాళ్ళు ఇక్కడ కడప. ఇది తురిమెర్ల పాతూరు. ఎంత అయ్యా జనాభా ఇక్కడ? ఇప్పుడు ఉంటాము 3000 2500 ఉంటారు. ఎంత గడప? గడప అంటే 3000 గడప. 3000 గడప ఉంది. ఎగవరు రెండు కలిపి. రెండు కలిపి ఆయనకి మైన్ లో పని చేస్తున్నాడు, టెల్లర్ గా పని చేసాడు. అప్పుడు ఏంటంటే ఒక దగ్గర కూర్చొని ఉండి పడిపోయాడు. ఇట్లాంటి రాయి మీద కూర్చొని ఉండి సింక్ ఉంటే దాంట్లో పడిపోయాడు. పడడంలో ఊగు గుచ్చుకునింది ఆయనకి. ఇది జంపర్ ఊగు గుచ్చుకునింది. అప్పుడు ఏంటంటే అప్పుడు మద్రాసు దేశపోయారు శ్యామసుందర్ రెడ్డి గారు అని. మద్రాసు దేశపోయారు ఆయన. మద్రాసు దేశపోయి ఆయన బాగా చేయించాడు. మైన్ ఓనరు శ్యామసుందర్ రెడ్డి అని గుడు ఆయన. అయితే ఆయన మాత్రం బాగా అయిన తర్వాత కొద్ది రోజులు ఫ్యాక్టరీలో పెట్టుకునండి ఆయన. మైకా ఫ్యాక్టరీలో ఎక్కడనే ఆ కంపెనీలోనే, సీతారాం కంపెనీలో ఉన్నాడు. ఆ నుంచి తర్వాత ఆయన ఏం చేశాడంటే వెంకయ్య స్వామి తలుపురికి వచ్చాడు. ఆయన కాడి చేరిపోయాడు. ఆయన తోటి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే మైన్స్లో పనిచేశాడు. ఆ మైన్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఒక గడ్డపార పొట్టలో గుచ్చుకునేసి ఆ తర్వాత మద్రాస్ హాస్పిటల్లో 2 మాసాలు ఉండి ఆ మైన్ ఓనర్స్ అయినటువంటి శ్యామసుందర్ రెడ్డి గారు అతని మద్రాసులో హాస్పిటల్లో చూపించి బాగైన తర్వాత మళ్ళీ వెనక్కి పిలిచి శ్రమలైనటువంటి అకౌంటెంట్ పని చేయించారు, జీవనాధారం ఇచ్చారు. అట్లా ఉండగా వచ్చి స్వామిని చూచిన వెంటనే ఇక ఆయనకు మిగతా పనులన్నీ మాని ఇక్కడే ఉండాలనిపించింది. కానీ స్వామి ఆయనకు ఓదార్పునిచ్చాడు, మళ్ళీ వస్తూలే అయ్యా అని ఆశీర్వాదము ప్రమాణపత్రము వ్రాయించి పంపాడు. ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. మహాత్ములతో ఉండే ఆ పూర్వ పుణ్య ఫలమేదో ఆయన మళ్ళీ ఆకర్షించింది. ఆ విధంగా వచ్చిన నాగయ్య స్వామి దగ్గరే ఉండిపోయాడు. ఈరోజు స్వామివారి ఆశ్రమంలో జరిగే ఎన్నో సేవలలో మొదటగా అన్ని సేవల్ని ప్రారంభించింది ఈ బరిగల్ నాగయ్య అని కొలమూళ్ళలో చాలామంది మనకి చెప్పడం జరిగింది. దునిని సంరక్షించే దగ్గర నుంచి స్వామివారి సమాధి మందిరం శంకుస్థాపన అయ్యి స్వామివారు ఉన్న రోజుల్లోనే 82లో మందిరం స్లాబ్ వేసిన దగ్గర నుంచి స్వామివారి పటం పెట్టి పూజ చేయటం మొదలుపెట్టింది ఈ బరిగల్ నాగయ్యను. స్వామివారే అన్నారంట, బరిగల్ నాగయ్య మొదటి పూజారయ్యా అని. తిరుమల శెట్టి వెంకయ్యతో నువ్వు ఆయనకు సహాయంగా ఉండమని కూడా చెప్పారని వెంకయ్య మనతో చెప్పారు. నాగయ్య ఎవరూ అంతగా పట్టించుకొని ఆ కాలంలో పూజారిగా ఉన్నాడు. నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులను అనువుగా మార్చుకొని పూజ చేసేవారు. ఒక చిన్న విషయం మనకు తరచూ స్ఫురణకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం గొలగమూడి పోతే గొప్ప భవనంలో ఉండే ధుని ఉందే, ఆ ధుని గాలివాన్లో నిలపడం కష్టమైపోయిందట. అప్పుడు నాగయ్య ఒక టకారలో కొంత పొట్టు వేసుకొని ఆ పొట్టు మధ్యలో ఆ నిప్పును ఉంచుకొని
దాన్ని కాపాడి కొనసాగించడానికి కృషి చేసిన వాడు, ఆ ధుని అలా నిరాటంకంగా కొనసాగడానికి కారణభూతుడైన గురుభక్తుడైన. అది తీసుకొని జాగ్రత్తగా పెట్టి ఆ వర్షం వెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొనసాగించిన గురుభక్తుడు స్వామి స్ఫూర్తికి కారణంగా నిలిచినవాడు ఆయన. అందుకని పూజారిగా, స్వామి కోసం నామం చేసిన గాయకుడుగా, సత్సంగం చేసినటువంటి సత్సంగ నిర్వాహకుడుగా, వక్తగా, వంటవాడిగా, మాలలు కట్టిన ఒక మాలాకారుడుగా, అదేవిధంగా అన్ని జమా ఖర్చులు మొదట్లో లెక్క రాసి పెట్టినవాడుగా, ధునిని సంరక్షకుడుగా, వాచ్మన్గా అన్నీ తానే అయి పనిచేసిన ప్రాథమిక కాలపు భక్తుడాయన. చాలా బాధ్యత తీసుకొని ఆయన పనిచేశాడని ఆయన తెలిసిన వారందరూ చెబుతారు. ఇంకా అక్కడి నుంచి స్వామివారికి ప్రసాదం చేయటం అయితే ఏమి, అభిషేకం విషయంలో అయితే ఏమి, ఇంకా ప్రతి చిన్న పనిలో కూడా స్వామివారికి అక్కడ వస్త్రధారణ, అలంకారము, ఒక టెంకాయ కొట్టడం విషయంలో అయినా కూడా ప్రతి చిన్న పని ఈయనే మొదలుపెట్టి అక్కడ నామం చెప్పుకుంటూ నలుగురిని పిలవటం. వాళ్ళు చెప్పే విషయం అయితే ఒక టెంకాయ కొట్టేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు ఒక గంట కొట్టడానికి కూడా ఆ పిల్లల్ని బతినాడు తీసుకొచ్చుకొని ఆయన పూజ చేస్తూ ఉంటే హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టమని పిలిచేవాడని. ఇట్లా ప్రతి చిన్న పని కూడా ఆయన ఒక క్రమబద్ధంగా చెయ్యాలా అనుకొని అక్కడ అన్నీ మొదలు పెట్టారు. ఆ తర్వాత అన్నీ ఒక అనువైన క్రమంలోకి వచ్చేసాయి. మిత్రులారా, సోదరులారా, ఆ విధంగా మహాత్ముల దగ్గర ఉండాలంటే ఎంతో పూర్వపుణ్య ఫలం ఉంటే కానీ సాధ్యం కాదు. అట్లాంటి వాళ్లను ఎంతోమందిని స్వామి అనుగ్రహించారు. ఆ తరువాత ఇప్పుడు మనం అక్కడికి గొలగమూడికి వెళితే అక్కడ ఆ సమాధిలోంచి కూడా నాగయ్య ఆయన పవిత్రాత్మ స్వామి సేవ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవించినంత వరకు ఆ పని చేసి అందులోనే లీనమయ్యారు. చాలా సామాన్యమైనటువంటి జీవితం వాళ్ళది, కానీ అసామాన్యమైనటువంటి అనురక్తి, భక్తి వాళ్ళది. అటువంటి వాళ్లకు ప్రతీక ఈ నాగయ్య. ఈయన గురించిన వివరాలను ఈ విధంగా చెప్పుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వామి నా భక్తుల్ని పిచ్చిక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు లాక్కుంటానని సాయి చెప్పినట్టు తన భక్తుల్ని తానే ఆకర్షించి దగ్గరకు తెచ్చుకున్నారని ఎన్నో ఉదాహరణలున్నాయి. అందులో ఒకటి నాగయ్య. అటువంటి స్వామి భక్తుడు, ఆయన గురించి చెప్పుకునే సత్సంగంగా ఈరోజు మనం ఇది నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది. ఈ సమాజంలో చిట్ట చివరి మానవుడు, నిరుపేద మానవుడు, పరిత్యక్త మానవుడు, అలాంటి వాళ్ళు కూడా స్వామి సేవకు, కృపకు, పూజకు అర్హులే అన్న శంఖారావం ఇందులో ఉంది. సత్సంగం కొనసాగుతుంది.